ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, 5 సంవత్సరాల పాటు సంక్షేమ పథకాలు కొనసాగించిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి రెవెన్యూ బాగా పడిపోయింది. అంటే అనేక జనాకర్షణ, ఉచితాల పథకాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి రెవెన్యూ బాగా పడిపోయింది. సో, రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ బాగా పడిపోయింది. మనం ఎకనామిక్ సర్వేని గనక చూసినట్లయితే, ఈ జీడీపీలో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో రుణాల శాతం బాగా పెరిగింది. దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఏ పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం బడ్జెట్ పెడుతున్నదో కూడా మనం గమనించి, దాని మీద గనక మనం కామెంట్ చేసుకుంటే బావుంటుందేమో నా ఉద్దేశం. అంటే స్థూలంగా చూసినప్పుడు రెవెన్యూ ఎక్స్‌పెండిచరే ప్రస్ఫుటంగా కనపడుతున్నది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అనేది చాలా చాలా తక్కువగా ఉంది. నెగ్లిజిబుల్‌గా ఉంది. అంటే ఒక్కసారిగా ఉచితాలన్నీ తీసివేసి, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ తగ్గించి, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కోసం నిధులు కేటాయించడం అనేది పొలిటికల్‌గా అన్‌వైజ్ అవుతుంది. ఫర్ ఎనీ గవర్నమెంట్. మేబీ చంద్రబాబు నాయుడు గారి కరెక్ట్. ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి ఆలోచన చేసుండొచ్చు. అందువల్ల గివెన్ సర్కమ్‌స్టాన్సెస్‌లో రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌కి పెద్దపీట వేసి, వాళ్ళు చెప్పినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏ ఏ పథకాలకు వాళ్ళు ఎక్కువ నిధులు కేటాయిస్తామని చెప్పారో, ఆయా పథకాలకి నిధులు కేటాయించారు అనేది ప్రస్ఫుటంగా కనపడుతుంది. అంటే ఇది డెవలప్‌మెంట్‌కు దారి తీస్తుందా? దారి తీయదా? అనే దాని గురించి పెద్ద చర్చ అవసరం లేదు. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చాలా నెగ్లిజిబుల్ ప్రపోర్షన్ ఉన్నప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లోనూ డెవలప్‌మెంట్‌కు దారి తీయదు. కేటాయింపులు పెరిగినంత మాత్రాన ఇందాక సూర్యనారాయణ గారు చెప్పినట్టుగా కేటాయింపులు పెరిగినంత మాత్రాన జరిగేదేమీ లేదు. ఎందుకంటే మళ్ళా మనకు ఫిబ్రవరి, మార్చుల్లో మనకు కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టాల్సొస్తుంది 25, 26కి. కాబట్టి 25, 26 బడ్జెట్ ప్రవేశపెట్టే లోపల 24, 25 బడ్జెట్ ఇచ్చిన కేటాయింపులని ఎంత ఎఫెక్టివ్‌గా మనం ఖర్చు చేయగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం గనక ఎఫెక్టివ్‌గా ఖర్చు చేయలేకపోయినట్లయితే, దానివల్ల తీవ్రమైన నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి బడ్జెట్ గురించి మనం ఆలోచించేటప్పుడు పార్టీ పరంగా ఒక రకమైన స్టాండు సాహెబ్ గారు తీసుకున్నారు. వాళ్ళు చేసినటువంటివి అన్నీ కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనే చేసినట్లుగా ఆయన డిఫెండ్ చేసుకున్నారు. అది బాగానే చేసుకున్నారు ఆయన్ని. బట్ ఒక ఎకానమిస్ట్‌గా నాకనిపించేదేంటంటే, వి హావ్ టు కమ్ ఔట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ విషస్ సర్కిల్. క్రమంగా ఈ ఈ ఉచితాలను తగ్గించుకుంటూ వెళ్లి, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌ని తగ్గించుకుంటూ వెళ్లి, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోకపోయినట్లయితే, అది రాష్ట్ర భవిష్యత్తుకు చాలా ఇబ్బందికరం అవుతుంది. అది నా ఫర్మ్ ఒపీనియన్. ఇప్పుడు అప్పుల భారంలో కూరుకుపోతోంది రాష్ట్రం అనే పరిస్థితి వచ్చింది కదా. హ్మ్. దీన్ని హౌ గవర్నమెంట్ కెన్ కమ్ ఓవర్. గవర్నమెంట్‌కి ఎలా అప్పుల భారం నుంచి బయటపడాలో తెలుసండి. గవర్నమెంట్‌లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. ప్రభుత్వాధికారులకు కూడా తెలుసు. కానీ మీరు ముందు ఆ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌ని తగ్గించుకోగలగాలి. మీకు రెవెన్యూ ఈల్డ్ పెంచుకోవాలి. టాక్సెస్ ద్వారా రెవెన్యూ ఈల్డ్. ఓకే. మనకు జరుగుతున్నదేంటంటే జీఎస్టీలో చాలా లీకేజెస్ ఉన్నాయి. మనం ప్రజలుగా మనం చాలా టాక్స్ కడుతున్నాం. కానీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకి మనం కడుతున్నటువంటి పన్నుల్లో నా ఉద్దేశ్యం ఒక 50-60% మాత్రమే వెళ్తున్నది. మిగతాది వెళ్ళటల్లా. అంటే కన్జ్యూమర్స్ దగ్గర నుంచి వసూలు చేస్తున్న దాంట్లో ప్రభుత్వ ఖజానాకి చేరుతున్న మధ్యలో చాలా లీకేజెస్ ఉన్నాయి. ఆ లీకేజెస్‌ని ప్లగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే మిగిలి ఉన్నాయో, వాటి యొక్క పనితీరు మెరుగుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మోర్ ప్రూడెన్స్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఇంకా ఆడంబరాలు తగ్గలేదు ప్రభుత్వం విషయంలో. సో, ఆడంబరాల మీద పెట్టేటువంటి వ్యయాన్ని తగ్గించుకోవటం, ప్రకటనల మీద ఇచ్చేటువంటి వ్యయాన్ని తగ్గించుకోవటం,
ప్రదర్శనల మీద పెట్టేటువంటి ఖర్చు తగ్గించుకోవటం, ఇవన్నీ కూడా చాలా అవసరం అవుతాయి. సో, పెద్ద పెద్ద బిల్ బోర్డులు ఇంకా పెడుతూనే ఉన్నారు ప్రభుత్వాలు. వీటన్నిటికీ కావలసినటువంటి ఆదాయం మనకు లేనప్పుడు, కేవలం ఎక్స్‌పెండిచర్ మీదే ఫోకస్ చేసి, తర్వాత వచ్చేవాడు తర్వాత చూసుకుంటాడు అనుకున్న ధోరణిలో ధోరణుంది. దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం ఫైనాన్షియల్ డిసిప్లిన్‌తో పనిచేయాల్సుంటుంది. అంత ప్రూడెన్స్‌తో పనిచేస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. సో, ఎఫ్ఆర్‌బిఎం చట్టం ఉన్నప్పటికీ కూడా, ఆ చట్టానికి అతిక్రమించే గత ప్రభుత్వం అప్పులు చేయటం జరిగింది. రకరకాల పద్ధతుల్లో చట్టానికి దొరకకుండా రకరకాల పద్ధతుల్లో అప్పులు రైజ్ చేయటం జరిగింది. మరి ఇప్పుడు ఇది చాలా షార్ట్ డ్యూరేషన్. బికాజ్ ఇంటీరియం బడ్జెట్ కాబట్టి ఇది షార్ట్ డ్యూరేషన్ కాబట్టి ఇప్పుడే మనం కొత్త ఆర్థిక మంత్రి ఏ విధంగా ఈ సిట్యుయేషన్‌ని ఆయన కరెక్ట్ చేస్తారు అనేది వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్ అని నా ఉద్దేశం.